చిట్టి గాజుల మాల అన్ని వీడియోల్లో అందరిళ్ళల్లో ఇట్లాగా మా అమ్మవారికి మాల వేయటం చూశాను. కొన్ని రోజుల నుంచి కొన్ని వీడియోలు చూస్తుంటే గాజుల మాల వేయకూడదు, మనకి ఓపుకుంటే పూలమాల కొని వేయాలి, లేకపోతే ఒక పువ్వు అయినా పెట్టి పూజ చేసుకోవాలి, అంతేగాని గాజుల మాల, పసుపు కొమ్ముల మాలలు, ఇంకా చాలా చాలా వెరైటీ మాలలు అన్నీ వేస్తున్నారు, అవన్నీ వేయకూడదు. దేవుడి గుళ్ళో అయితే వేయొచ్చు, కానీ అన్నీ వాళ్ళు ఉపచారాలతో చేస్తారు, మనం అలా చేయలేం కదా, అందుకని వేయకూడదు అంటున్నారు. శ్రావణ మాసంలో అయితే వరలక్ష్మి వ్రతం రోజున అన్ని రకాల పూలదండలు వేసి ఇంకా బంగారం కానీ మెటల్ కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చు అంటండి లక్ష్మీదేవి వ్రతం అప్పుడు. ఇంకా మనం ముడులు వేసేటప్పుడు ఏవైనా గట్టిగా జారిపోతాయి అని వేస్తాం కదా, గట్టిగా వేసేసానమాట, రావట్లేదు. ఇంకా ఎందుకులే అని కత్తిరి పెట్టి కట్ చేసేసానండి. ఇంకా తీసేసానమాట, అందరూ తీసేయమంటున్నారని. ఇంకా ఇదిగోండి ఒక్కొక్క పువ్వే పెట్టి, ఈ పువ్వులన్నీ మా ఇంట్లో పూసినాయి అనమాట, మొక్కలకి ఒక్కొక్క పువ్వు పెట్టానమాట. నా శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం చేశాం, కానీ సింపుల్గానే శుక్రవారం పూజలాగానే చేసుకున్నానండి, ఎందుకులే అని వీడియో పెట్టలేదు. ఫస్ట్ చేస్తున్నప్పుడు ఉంది కదా స్టాండ్ మీద, అదేనమాట. ఇంకా తులసమ్మ చెట్టు అండి, మాకు బాగా విజయవాడలో వర్షం బాగా వస్తుందండి, గాలి కూడా బాగా వస్తుంది, నీ చెట్టు ఇంకా బాగా ఊగిపోతుంది అన్నమాట. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.